మనకి అంతర్గత బహిర్గత శత్రువులు ఉంటూనే ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా శత్రు బాధ నివారణ అవ్వాలంటే అమ్మవారైనటువంటి అపరాజితాదేవి అని ఉంటుంది. అరచేతి ప్రమాణంలో ఆమె యొక్క ఛాయాచిత్రాన్ని ఆవాహన చేసుకుని ఆవునేతి దీపారాధన చేసి దేవి ఖడ్గమాల స్తోత్రం అని చెప్పి ఉంటుంది మాట. అంటే 1 నుంచి 160 నామాల వరకు చదివి మళ్ళీ 160 నుంచి 1వ నామం వరకు చదివి ఆ నామాలన్నింటినీ కూడా సంపూర్ణం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మనకున్నటువంటి శత్రు బాధలు, ఈతి బాధలు, అలాగే కోర్టు సంబంధంగా ఉన్నటువంటి బాధలు, అలాగే పోలీసు చికాకులు, చిక్కులు, కేసులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం జరిగి తీరుతాయి మాట. ఈ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారి క్రింది నంబర్ ని మీరు సంప్రదిస్తే అష్ట కష్టాలు అన్ని కూడా తొలగిపోవడానికి అష్టకాల భైరవ మహాయంత్రాన్ని చక్కగా వరప్రసాదం కింద మీ అందరి గురించి కూడా తయారు చేసి పెట్టాము. అది ఏ విధమైన ముహూర్తంలో మీరు ఇంటిలో ప్రతిష్టాపన చేసుకోవాలో ఆ వివరానంతటినీ కూడా మీకు మేము తెలియజేస్తాము.